స్థానిక టీడీపీ నాయకులు ఎవరి ఏ పొలాలు చూపించి ఏ ప్రాంతాన్ని చూపించి ఏ రైతును చూపించి ఇక్కడ ఎన్యూమరేషన్ చేయండి అంటే అక్కడ మాత్రమే చేశారని ఈరోజు రైతులు చెప్తున్నారు. మనం అంటున్న మాట కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులే చెప్పారు. కొన్ని ప్రాంతాలను జరిగింది, ఇక్కడ స్థానిక నాయకులు ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళి ఎన్యూమరేషన్ అధికారులు వెళ్ళి చేశారు అని చెప్తున్నారు. ఇది మరింత దారుణానికి బాటేసినట్టేనా? పరాకాష్ట సార్, ఇది పరాకాష్ఠకి దారి తీసింది. ఇది ఆశామచ్చి కాదు. రైతు అనేటువంటి వాడు నష్టపోయినప్పుడు ఇది నష్టపోవడానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఉచిత పంటల బీమా ప్రీమియం అనేటువంటిది ప్రభుత్వం గతంలో కట్టి ఉంటే ఈ రోజు నష్టపోయిన రైతుకి ప్రభుత్వం అనేటువంటి బాధ్యత లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలో పే చేసేటివి. ఆ ప్రీమియం కట్టకపోవడం వల్లనే ఈ రోజు ప్రధాన బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మా నాయకులు కానీ మా పార్టీ కానీ డిమాండ్ చేస్తా ఉంది. ఇక రెండవది, మీరు అన్నట్టు 600 కోట్ల రూపాయలు సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి అయితే డిమాండ్ చేసి తక్షణమే చెల్లించాలి, లేకపోతే గనక చర్యలు ఉంటాయి, మొదలు పెడతాం మా ఉద్యమం అనేటువంటిది కానీ మీ మీద ఒత్తిడి తెస్తాం అనేటువంటున్నారు కదా. నాకు తెలిసి కనీసం అంటే 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేస్తుంది అనేటువంటిది ఆశిస్తున్నాము. చేయకపోతే తదుపరిగా ఉంటాయి. నెక్స్ట్ డబ్బులు లేవంటే కదా, అమరావతి కోసం మళ్ళీ 30,000 కోట్లు 33,000 కోట్లు ఏదో అప్పులు చేస్తున్నారు, కానీ దీనికి రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవంటే కదా ప్రభుత్వం దగ్గర. వీళ్ళు జీవితాలు అనుభవించడానికి డబ్బులు ఉంటాయి. నిందా ఏది ఏమైనా పర్వాలేదని చెప్పి తన కోసం అది రెగ్యులర్ గా పనిచేయడానికి కోసం, ఈవెంట్ కోసము ప్రత్యేక విమానాలు వేసుకొని పెన్షన్ పంచడానికి వాలంటీర్ లాగా వెళ్ళడానికి ఉంటాయి, లండన్ తిరగడానికి ఉంటాయి, క్రికెట్ చూడడానికి ఉంటాయి, సినిమా షూటింగ్లు చేయడానికి ఉంటాయి. రామోజీరావు గారికి దండం పెట్టడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టారు. రామోజీరావుకి సంస్మరణ ప్రభుత్వం, అదే రామోజీరావు సంస్మరణ సభలు చనిపోయిన వంటి వారికి ప్రభుత్వంలో ఏ సంబంధం లేని వ్యక్తికి చేయడానికైనా డబ్బులు ఉంటాయి. కానీ పేదోడికి మెడికల్ కాలేజీ కట్టడానికి డబ్బులు ఉండవు, పేదోడికి వైద్యం అందించడానికి డబ్బులు ఉండవు, రైతుకి ఏమో ఇవ్వడానికి డబ్బులు ఉండవు, కనీసం చనిపోయిన రైతు కుటుంబానికి ఎక్స్ గ్రేస్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఉచిత పంటల బీమా ప్రీమియం కట్టడానికి డబ్బులు ఉండవు. ఎక్కడ సార్ డబ్బు లేకపోతే? ఇది కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో, రైతాంగాన్ని వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారేమో చూడాలి. పీపీపీ మోడల్ వ్యవసాయం చేయొచ్చా? పీపీపీ మోడల్ వ్యవసాయానికి అవకాశం ఉందా? అదే ఏ అమెరికా వాళ్ళకి పీపీ మోడల్ తీసుకుంటారేమో, మరి అది కూడా చేస్తారేమో చూడాలి. అట్లా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గం నుంచి అయినా సరే, పార్టీ చూసి నాకు ఒక పెన్షన్ ఇవ్వలేదని కానీ, లేకపోతే అమ్మఒడి ఇవ్వలేదని కానీ, లేకపోతే ఎక్కడైనా సరే ఒక్క కంప్లైంట్ ఉందా? పార్టీ చూడడం, మేము కులం చూడడం, మతం చూడడం, పార్టీ ప్రాంతం చూడడం అని చెప్పి ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ ఆయన నోటితోనే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అది మంచి డెమోక్రసీలో అది మంచి విధానం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ నాగిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు.